Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. నమస్తే. బల్క సుమన్ చేసినటువంటి కామెంట్స్ ఒకసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. మాట్లాడదాం. నాతో పాటు బీజేపీ మోర్చా ఎస్సీ మోర్చా పాషా గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? బల్క సుమన్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? బల్క సుమన్ మాట్లాడినటువంటి విషయాన్ని ఒక పిచ్చుకుక్కలు ఎక్కడ చూస్తూ ఉన్నాం మేము. ఓకే. ఇప్పుడు మనిషా లేకుంటే గతంలో 10 ఏళ్ళు ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మిలిటెంట్లను తయారు చేస్తామని చెప్పేసి ఏదో రకమైనటువంటి వ్యవహారికం ఏదైతుందో ఈరోజు తెలంగాణ సమాజం సహించే పరిస్థితులు లేదు. ఈరోజు వాళ్ళ పార్టీని చూస్తే రైతులు వస్తలేరు, వాళ్ళ పార్టీని చూస్తే కార్మికులు వస్తలేరు, వాళ్ళ పార్టీని చూస్తే ప్రజలు వస్తలేరు. సహనం కోల్పోయి మాట్లాడుతున్నటువంటి వాళ్ళని తీసుకుపోయి జైలు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఏదో రైల్వేలకి గేట్లను ఎత్తేయాలని చెప్పేసి సింగరేణికి సంబంధించినటువంటి ఆఫీసులను ధ్వంసం చేయాలి. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతమా, లేకుంటే బల్క సుమన్ సంబంధించినటువంటి సిద్ధాంతమా? గతంలో తెలంగాణ ఉద్యమప్పుడు ఈ రకమైనటువంటి భాషను మాట్లాడిన కారణంగానే, ఇట్లా ప్రేరేపితం చేసిన కారణంగానే 1400 మంది సావు కారణమైనటువంటి గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి నాయకులు ఈ రకంగా ప్రేరితం చేసి వాళ్ళ పబ్బం గడుపుకొనికనే ఈ రకమైనటువంటి భాషను వాడుతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ భాషను, ఇటువంటి వ్యవహారికాన్ని భారతీయ జనతా పార్టీ సహించబోదు. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాం బల్క సుమన్ గారికి, ఈ దేశంలో నక్సలిజం లేనటువంటి దేశంగా చూడాలని భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదం లేనటువంటి దేశంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చూడాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటువంటి మిలిటెంట్లు తయారు చేస్తాంటే, గేట్లు కోస్తాంటే నిన్ను కోస్తాం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తామంటే నిన్ను ధ్వంసం చేస్తాం, ఫస్ట్ తలగబెట్టాలని ఆలోచన చేస్తే నిన్ను తలగబెడతారు ప్రజలందరూ కలిసి. కాబట్టి అటు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, పిసపిస మాటలు మాట్లాడి, సోయినీళ్ళు లేక తాయినోని లేక పిచ్చోని లేక మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని ఏడబెట్టాలని ఆడబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇంకోటి మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు మిలిటెంట్లను తయారు చేయాలి, మనం ఈ రకంగా చేస్తే పైసలు వసూలు చేయము, ఈ రకంగా చేస్తే పైసలు వసూలు చేస్తాం. మీకు పైసలు వసూలు చేయాలనుకుంటే వేరే రకంగా వసూలు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీ దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలను, పాపం అమాయకులైనటువంటి కార్యకర్తలను ఇట్లా ఉసిగొలిపి వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉన్నది. అంటే ఏదేమైనప్పటికీ ఈరోజు రైతులు వాళ్ళే చెప్తా ఉన్నారు, బల్క సుమన్, మేము ధర్నాలు చేస్తాం, మేము 3-4 వస్తలేరు, సింగరేణి కార్మికులు మమ్మల్ని నమ్మరు మిమ్మల్ని. ఎందుకంటే గతంలో రైతులను 10 ఏళ్ళు మోసం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, కార్మికులను మోసం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర, ఈరోజు ప్రజలను మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కాబట్టి మెంబడి ప్రజలు లేరు, రాబోయే రోజుల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో 3-4 రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు. ఎట్లా ఉంది ప్రజల స్పందన? నేను చెప్తా ఉన్నా కదా, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నాను, మా ఎవరు వస్తలేరు. భారతీయ జనతా పార్టీ, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు రైతు కోస కార్యక్రమం ఏదైతుందో వందలాది మంది, వేలాది మంది ఈరోజు రైతులు మా వెంబడి వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు? మమ్మల్ని నమ్ముతూ ఉన్నారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నమ్ముతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసం చేస్తూ ఉన్నదో, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మోసం చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అదే రకంగా మోసం చేస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారం రావాలి, రైతులు బాగుపడాలనే దిశగా ఈరోజు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ కామెంట్స్ పైన, అంటే అక్కడ రైతులు